వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సుకుమార్ గారు అప్పుడు కాస్ట్ చేశారు కదా మిమ్మల్ని మంచి రోల్లో. తర్వాత పుష్పాలో మీరు లేకపోవడం కొంచెం ఆశ్చర్యమే. ఆశ్చర్యమేంటి పిలిపించారండి, పుష్పకి పిలిపించారు. ఇక్కడి నుంచి అర్జెంటుగా మహేష్ తీసుకురండి అని చెప్పంటే మార్నింగ్ 6 o'clock కార్లో బయలుదేరాము. 4 o'clock ఇప్పుడు కాకినాడ చేరాము. కాకినాడకి రెస్ట్ తీసుకోమన్నారు. నెక్స్ట్ డే సాయంత్రం షూటింగ్ అన్నారు. నెక్స్ట్ డే సాయంత్రం మేకప్ వేసి ఆ మురుగన్ వేషానికి ఆయన నన్ను అనుకున్నాడు. ఆయన అదే అనుకుని నన్ను షిప్ కూడా ఎక్కమన్నారు. షిప్ కూడా ఎక్కిన 5 నిమిషాల్లోనే ఆయనకి ఏదో ఫీలింగు. అప్పటికి ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ రిలీజ్ కూడా అయిపోయింది. మహేష్ గారు మీరు కిందకు వచ్చాడు అన్నాడు. ఆయన కిందకు వచ్చిన తర్వాత మీరేమనుకోవద్దు వెళ్ళిపోండి అన్నారు. నేను తెల్లమొహం వేసా. వెళ్ళిపోమంటారు సార్ అన్న. నేను ఏదో మిమ్మల్ని వాడుదామని చెప్పి అనుకున్నా, కానీ ఇక్కడ నేను మ్యాజిక్ చేయటా కూడా ఏం లేదండి. అతను హీరో వేరే చోటకు వస్తాడు, మలయాళీ తమిళం దగ్గరికి చిన్న బేరసారాలు 2-3 చిన్న డైలాగులు ఉంటాయి. క్యారెక్టర్ ఎక్స్పోజర్ ఉండదు, నేను చేయటానికి ఏమైనా ఉండదు. మీరు వాడుకుందాం అన్నా కానీ మీరు మంచి వేషం చేస్తున్నారు కదా, మీరు ఏమనుకుంది వెళ్ళిపోయినా. చిన్న వేషం అయిపోతుంది మీకని ఫీల్ అయితే చాలాసేపు ఫీల్ అయ్యాడంట. పక్కన డ్రాగన్ మాస్టర్ ఉన్నారు, ఆయనతో కూడా ఆయన. మీరు డిసప్పాయింట్ అయ్యారా? అయ్యాను. బట్ ఆయన చిన్న వేషమైంది దీనికని గౌరవించాడు అనేది చాలా ఆనందపడ్డా. ఆ దృష్టిలో నేను చాలా పెద్ద యాక్టర్ అనమాట, వాల్యుబుల్ యాక్టర్ అనే విషయం నాకు రుజువైంది. మీరేమనుకోద్దు, పార్ట్ 2లో మీరు చదువు కానీ మీరు మంచి వేషం చేస్తారన్నాడు ఆయన. అంటే నేను నవ్వితే ఆయన ఇది మిమ్మల్ని పంపించేటానికి ఏదో కన్విన్స్గా చెప్తాను అనుకోవద్దు అని కొంచెం సీరియస్గా చెప్పారు. సార్ నేను ఆ మనసులో మాట చెప్పను మీకు అన్న, చెప్పండి అన్నారు. ఒకవేళ పుష్ప 2లో కూడా చేయలేకపోతే చేస్తున్నారు అన్నాడు. చెప్పను సార్, చేయలేకపోతే అరే మన మహేష్కి మనం ఇవ్వలేకపోయామే అని మీరు ఫీల్ అవుతారని నేను నమ్ముతాను అన్న. తప్పడు కొట్టేశాడు ఆయన. సూపర్ అండి, మీరు అదే పాజిటివ్గా ఉండండి, ఖచ్చితంగా మనం చేస్తున్నాం అన్నారు. కానీ పుష్ప 2లో చేయలేగా? చేయలే. ఎందువల్ల చేత ఏం మరి దాంట్లో నాకు తగ్గ వేషం నేను అనుకోవడం సార్. అంటే కాస్టింగ్ అంటే ఇప్పుడు ఆయన దృష్టిలో మంచి యాక్టర్ ఉన్నానండి. నేను అదే చెప్పా, రంగస్థలంలో చేసిన వాళ్ళు ఎవరిని ఉప్పెనకి రిపీట్ చేయమన్నారు. ఫస్ట్ డే నేను ఉప్పెన ఆఫీస్కి వెళ్ళి బుచ్చిబాబు గారు ఆఫీస్కి కలుద్దామని అడిగితే ఆ స్టాఫ్ సార్ ఈ సినిమాలు మీకు ఉండదు సార్ అన్నారు. దేనికన్నా రంగస్థలంలో చేసిన వాళ్ళు ఎవరిని మేము ఎంటర్టైన్ చేయట్లేదు అన్నారు. దేనికంటే హీరో తాలూకు హీరో, సేమ్ ప్రొడక్షన్ హౌస్, సుకుమార్ గారి శిష్యుడు, పీరియాడిక్ మూవీ, సేమ్ విలేజ్ బ్యాక్డ్రాప్, ఇది కూడా రంగస్థలం 2 అయిపోద్దని చేయదలుచుకోలేదని అన్నాడు. మీ ఆలోచన రైటే, నువ్వు సరే వచ్చేలేని చెప్పి సార్ కన్నా అనుకోకుండా మరి వాళ్ళ ఎవరు ఎవరిని పక్కన పెట్టారు, కానీ మొత్తాన్ని నాకు ఐ గాట్ ఏ కాల్. రైట్, చాలా మంచి ఫ్యాషన్ చేశారు విజయ్ సేతుపతి గారితో. మరి అది నేను కోరితే రాలేదు, కోరుకున్నా రాలేదు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మీరు రచయిత, పిఆర్పి ఒక పొలిటికల్ పార్టీకి స్క్రిప్ట్లు అవి రాశారు, మన పాంఫ్లెట్స్ అవి. మరోవైపు అనుకోకుండా అనూహ్యంగా ఇప్పుడు తెర మీద ఒక పవర్ఫుల్ విలన్గా ప్రత్యక్షమై ఐ థింక్ చాలా తక్కువ కాలంలోనే మీరు 40 సినిమాలు చేయడం అంటే నోటబుల్ ఫిల్మ్స్ అన్ని, నోటబుల్ క్యారెక్టర్స్ అంటే చాలా మీకు విధి చెట్టు తిప్పుతుంది. డెస్టినీ. ఏ దేవుడిని నమ్ముతారు సార్ మీరు? అంటే నమ్ముతారా దేవుడిని? దేవుడిని నమ్ముతా. ఒక పర్టికులర్ దేవుడిని అంటే ప్రార్థన చేయను, కానీ నేను మాస్టర్ సివి గారు స్పిరిచువల్. మీరు స్పిరిచువల్, అందుకే ఒకలాంటి శాంతంగా అనిపిస్తారు. మీరేమో విలన్ గా మారారు. విలన్స్ మానసికమైన ప్రశాంతత ఉన్నవాళ్ళు, గంభీరమైన ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు. మీకు కాంబినేషన్ సీన్స్ లో అదరగొట్టిన మీ కోస్టార్స్ ఎవరెవరు చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్సెస్. అంటే మంచి డైలాగ్, మీకు ఒక మంచి డైలాగ్, అవతల వాళ్ళకు మంచి డైలాగ్ ఉన్న పరిస్థితులు. బాలయ్య బాబుతో. ఎందుకంటే చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా చేసినప్పుడు చిరంజీవి గారి క్యారెక్టర్, శంకర్ అనే క్యారెక్టరు సబ్మిసివ్ క్యారెక్టర్, ఎడ్యుకేటెడ్ పర్సన్, రూడ్ క్యారెక్టర్ కాదు అది. సో చిరంజీవి గారు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి నేను రెచ్చిపోటాకో నా క్యారెక్టర్ డామినేటింగ్ అనిపించడానికి కారణమైంది. ఫేస్ టు ఫేస్ ఊ అనేది బాలయ్య బాబుతోటే. అఖండ పిల్లకాలం అంటాడు కదా. అఖండ చాలా అసలు ఆ రోజుల్లో ఆ థీము, అవును, ఇదంతా కూడా అందరూ ఇష్టపడ్డారు. ఒక సూపర్ న్యాచురల్ పవర్ పారిపోయి చేశాడు కదా అఖండ. అఖండంలోనే బాలయ్య బాబుతో కాంబినేషన్ చేసిందే చాలా ఎమోషన్స్ ఇద్దరు. అంటే నేను ఇప్పుడు అలాంటి పెద్ద ఆర్టిస్ట్ దగ్గర మనం కాస్త చేయగలిగితే, ఆయన సూర్యుడైతే మనం చంద్రుడిలాగా, ఇంకా ఫుల్ మూన్ నైట్ మన ఫేస్ కానీ మన యాక్టింగ్ కానీ వాళ్ళ కాంతి కిరణాలు మనం పెట్టి ఇంకా షైన్ అవుతాం మనం. అలాంటి పెద్ద ఆర్టిస్ట్ ముందు చేయగలిగితే అది అదృష్టం అండి. కరెక్టే. హీరో కాంబినేషన్ చేయటం అనేది ఇది నాకు. చిరంజీవి గారితో ఆ సినిమా, రంగస్థలం లిమిటెడ్గా రామ్ చరణ్ గారితో ఆ సినిమా. అసలు రామ్ చరణ్ గారు, సమంత ఈ సినిమాలో
పండించారు అంటే యాక్టింగ్ అసలు ఆ ఊరు అవార్డ్ మధ్యలో విన్నింగ్ ఉన్నారు. ఫిల్మ్ ఉండే ఇది ఉంది అన్ని రకాలుగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా అసలు వాళ్ళ ఆ సహజమైన నటన, ఆ సన్నివేశాలు, ఆ యాస, భాష అన్నీ కూడా. అవును. అవును. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్? ఇంతకాలం మీరు ఇంతమందితో చేస్తూ వచ్చారు, చూస్తున్నారు కూడా అది కొంతమంది. ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఒకళ్ళని చెప్పడం కష్టం అవుతుందండి. నాకు బాలచంద్ర గారు అంటే బాగా ఇష్టం ఉండేది. మన తెలుగులో బాపు గారు, విశ్వనాథ్ గారు అంటే ఉండేది. అదే ఒక్కొక్క సినిమాకి ఒకళ్ళు అద్భుతంగా చేస్తారు. ఆ అద్భుతమైన సినిమా చూసినప్పుడు బా ఏం చేశాడు ఈయన అనిపిస్తుంది. పర్టికులర్ డైరెక్టర్ అంటూ మీరు స్వతహాగా మీ ఓన్గా ఎందుకు యాక్టింగ్ని పర్సూ చేయలేదు ఫస్ట్ నుంచి? అంటే నేను చేశాను మేడం, నేను చేశాను. మెడ్రాస్ వెళ్ళిన వాడిని నేను అంటే 90s లోనే. అదే అప్పుడు శ్రీహరి గారు వాళ్ళందరూ ట్రై చేసుకుంటున్న టైం. మేమంతా ట్రై చేస్తున్నాం. నేను, శ్రీహరి గారు, కానీ మన అప్పుడు శ్రీకాంత్ పడలేదు గారు. అసలు క్యారెక్టర్స్. చిన్న చిన్న వేషాలు చేశారు. సింగిల్ సీన్సే ఉండే అప్పుడు. కానీ టర్నింగ్ పాయింట్ అది లేట్గా వచ్చింది. లేట్ కంటే నేను అసలు ఆ తర్వాత నేను వదిలిపెట్టేసి ఇది జీవితం మనకి సరిపోతుందా రాదులే, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉండి నేను కేమ్ బ్యాక్ అండి. మరి యాదృచ్ఛికంగా మరి డెస్టినీ ఇది, అది ఎవరో నాకు అప్పచెప్పిన బాధ్యత కాదు, కుటుంబ బాధ్యతలే. సిస్టర్ మ్యారేజ్ తాలూకు అప్పులు ఉండటం కానీ, అన్నయ్య అనారోగ్యం అయితే ఆయన ఫ్యామిలీ చూడాల్సిన పరిస్థితి కానీ, ఎవరు నువ్వు చూడమని చెప్పింది కాదు, నేను కాకపోతే ఇంకెవరు చూస్తారని. అంతే కదా సార్. అలా ఆ రెస్పాన్సిబిలిటీ తోటి బాధ్యతల కోసం నాకు నేనే ఆశయాన్ని వదిలిపెట్టుకున్నాను. భగవంతుడు వదిలిపెట్టలేను. అది అది నాకు నిజంగా నిబద్ధత ఉంటే మన దగ్గర. ఇప్పుడు వీళ్ళు చూడమని ఎవరు చెప్పలా, వాళ్ళ సస్తాలే వాళ్ళ సావని అనుకోవాలా. ఇది నేను కాబట్టి ఎవరు చూస్తారు? సమర్థుడిని. అసలు నేను అంతకుముందు కార్పొరేట్ కంపెనీ పనిచేసి వచ్చినండి, జగజిత్ ఇండస్ట్రీస్ అని సేల్స్ ఎగ్జిక్యూటివ్గా. మళ్ళీ ఆ లైన్కి వెళ్తే తక్కువ సంపాదన, ఆ రోజుల్లోనే 2000 అంత ఉండేది నాకు. అవును, పిచ్చి పిచ్చి చాకరీ ఉంటుంది. చాకరీ ఉంది. టోటల్ మంత్ అంతా కష్టపడితే 2000 జీతం వచ్చేది. లెక్కర్ డివిజన్ పేగా వివా మాటం అన్నయ్య, ఆ కంపెనీ వాళ్ళది లెక్కర్ డివిజన్లో వర్క్ చేసేవాడిని వైజాగ్లో. అక్కడ నాటకాలు చేశా. ఓహో, సో అక్కడ రంగస్థలాన్ని మీరు రంగస్థలం అప్పుడే ఎక్కాం. నేను వైజాగ్ ప్రసాద్ గారు స్టేజీ చేసాం, ఒక స్టేజీ ఒక నాటకంలో. మిశ్రో గారు మా గురువు గారు, ఆయన గొప్ప దర్శకులు, నటుడు. ఆయన శిష్యరికం కాబట్టి ఆయన అక్షరాభ్యాసం, ఆయన బొట్టు పెట్టబట్టి కాస్త ఈ పాటి నటన వచ్చిందని అనుకుంటాను. నేను కెమెరా ముందున్నప్పుడు ఆయన్ని స్మరిస్తా, చిరంజీవి గారిని స్మరిస్తా ఎవ్రీ టైం. అవునా? బికాస్ వెన్ ఎవర్ ఐ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, కడు మూసుని మాస్టర్ సివి గారిని, మిశ్రో గారిని, చిరంజీవి గారిని తలుచుకుంటా. జీవితం ఇచ్చింది ఆయన, నటన నేర్పింది ఈయన, బతికిస్తుంది, కాపాడుతుంది పైనుంచి ఆయన అని. సో అయితే మరి అప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్న టైంలో సార్, అంటే ఎలా ఉండేది వాతావరణం? మీకు బేసిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. సో కొత్త మనిషి వచ్చి మీరు ఫోటోలు పట్టుకుని తిరగడమే అంతే. ప్రతి ఆఫీస్కి వెళ్ళడం. ఎంత టీ నగరా? నేను ఉండేది ట్రస్ట్పురంలో ఉండేవాడిని. ఈవి సత్యనారాయణ గారు మాకు నా స్ట్రీట్లో అవతల ఉండేవాళ్ళు. ఎల్బి శ్రీరామ్ గారు, ఈవి సత్యనారాయణ గారు, వైవేత్ చౌదరి గారు. తమిళ పేస తెలియమా? అప్పుడు 3 ఏళ్ళు ఉన్నా కానీ ఏమీ రావలేదు. కానీ బాధ్యతల వల్ల తిరిగి వచ్చారు, ఇంకా వదిలేసాను. టోటల్గా ఆశయం, అంబిషన్ వదిలిపెట్టేసా. కానీ అదృష్టంగా మళ్ళీ చదువు అది సార్ గ్రాడ్యుయేషన్ అండి. గ్రాడ్యుయేషన్ చేయగలిగారు. తర్వాత సేల్స్ ఉద్యోగం చెప్పారు కదా, చేశారు. తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చారు. మెడ్రాస్ వెళ్ళి బ్యాక్ వచ్చి డబ్బు సంపాదన కోసం రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మొదలెట్టి, మార్కెటింగ్లో అనుభవంతో 4 రూపాయలు సంపాదించి అప్పులు తెచ్చి ఒక కంపెనీ ఫ్లోట్ చేస్తాను, ప్రైవేట్ లిమిటెడ్ ఫ్లోట్ చేసి మేనేజింగ్ డైరెక్టర్గా ఒక 20 ఎకరాల భూమి తీసుకుని లేఅవుట్ చేసాం. గొప్ప సక్సెస్ సార్ అది. మీరు ఎక్కడ 2000, ఎక్కడ సిస్టర్ మ్యారేజ్ బాధ్యతలు, ఇది అక్కడి నుంచి కష్టాలు, అక్కడి నుంచి మీరు ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, ఇప్పుడు అక్కడి నుంచి యాక్టర్ అయ్యి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు రచన మొదలెట్టా. రచన కూడా చాలా గొప్ప బిజినెస్. కస్టమర్ ఎక్కడికో రామోజీ ఫిల్మ్స్ దాకా వెళ్ళి వచ్చేసరికి 2-3 గంటలు పడుతుంది. అమీర్పేటలో ఆఫీస్ ఉండేది. ఆడు వస్తాడా కడతాడా, ఈ టెన్షన్ ఎందుకు, ఈ టైంని ఎలా కిల్ చేద్దామని, ఏదో రాసేది ఉందిగా మన దగ్గర అని చెప్పని ఒక కథ రాసి స్వాతికి పంపించా. ఫస్ట్ కథ ప్రింట్ అయ్యేసరికి అమ్మ నేను రైటర్నే అనుకుని రెచ్చిపోయి తర్వాత 15 కథలు దాకా రాసా. 16 కథలు వచ్చాయి మొత్తం.